ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సక్సెస్ అయిన పర్సన్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నేనేదో ఒకటి సాధిస్తానని చిన్నప్పటి నుంచి నా మీద నమ్మకం పెట్టుకొని నన్ను ఒక్కడిని ఈ కోచింగ్కి వెళ్ళమని చెప్పి ప్రేరేపించిన ఏకైక వ్యక్తి మా అమ్మ. CGL 2022 నోటిఫికేషన్ వచ్చిందండి, 36,000 పోస్టులు. అయితే ఆ క్షణం నా లైఫ్లో ఒక మిరకల్ అని చెప్పి అనుకోవాలి. ఏమైందో తెలీదు, ప్రతి సెక్షన్లో కూడా ఒక్కొక్క క్వశ్చన్తో రాంగ్ చేయడంతో జాబ్ మిస్ అయ్యాను నేను. అప్పుడు ఫిక్స్ అయ్యానండి సీరియస్గా, నిజంగా చెప్తున్నాను. నా లైఫ్లో కొడతాను రా, ఇక్కడి నుంచి కొట్టే వెళ్తాను రా అని చెప్పి సీరియస్గా ఒక 2 months చదివానండి నేను. ఒక 2 months డైలీ మెయిన్స్ మార్క్స్, మీరు ఎన్ని రాయగలరో అన్ని రాయండి, ఎక్స్ప్లెనేషన్ డైలీ చేయండి. ఇది చేశాను, జూన్ వచ్చింది. ఏమవుతుందో తెలియదు. మన ఇన్స్టిట్యూట్ పెట్టిన ప్రతి మార్కుల్లో కూడా టాప్లో ఉండేవాడిని. టాప్లో లేకపోతే టాప్ 5లో ఉండేవాడిని. వాళ్ళు కింద నోటీస్ బోర్డులో అటెస్ట్ చేస్తారు. అప్పుడు నాకు అర్థమైంది నా స్కిల్ డెవలప్ అయిందని. మీరు కూడా మీకు ఉంటాయి డౌట్స్, మెయిన్స్లో నేను రాణించగలనా లేదా అని చెప్పి. ఎటువంటి భయం సందేహం మీకు అవసరం లేదండి. రండి, మార్క్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ రాయండి, ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ ఎక్కడో కొత్త పుట్టించరండి, ఉన్నదాన్ని తిప్పిస్తారు. 2023 జూలైలో SBI వెయిటింగ్ లిస్ట్ వచ్చిందండి. SBI వెయిటింగ్ లిస్ట్లో నేను సెలెక్ట్ అయ్యా. కర్ణాటక వెళ్ళా. లిటరల్గా అసలు ఏం జరిగిందో తెలియదు. ఎగ్జామ్కి వెళ్ళా, మెయిన్స్ అటెంప్ట్ చేశా. దట్స్ ఆల్. ఇంకా అయిపోయిందిరా, జాబ్ వస్తే వచ్చింది, లేదంటే లేదు, మనకి SBI క్లర్క్ ఉందని అనుకున్నా. తీరా చూస్తే మెయిన్ స్కోర్ నాకు కట్ ఆఫ్ మీద 32 మార్కులు ఎక్కువ వచ్చాయండి. నాకు 32 మార్కులు ఎక్కువ వచ్చాయంటే ప్రీవియస్గా నేను ఒక 3 months చెప్పాను కదా, CGL రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 2-3 months నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా. IACE ఆ కష్టంలో నాకు ఎంతో తోడుగా ఉందండి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా IACEని నేను యూటిలైజ్ చేసుకున్నాను. అది నాకు నా సక్సెస్ అయితే చెప్తుందండి. నేను అది గర్వంగా చెప్పుకోగలను. మన IACE టీం ఉంటారండి, నిజంగా చెప్తున్నాను. పొద్దున్న 6 గంటలకి, మీరు ఎంతమంది వస్తున్నారో నాకు తెలియదు, పొద్దున్న 6:30-7కి ఎగ్జామ్ హాల్ ఓపెన్ అయి ఉంటారు. 10ంటికి వస్తారు, కొట్టుకుంటారు అక్కడ, ఖాళీ లేదని. పొద్దున్న 6ంటికి రండి, అన్ని సిస్టంలు ఖాళీ, మీకు ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టమ్ దొరుకుతుంది, ఆ సిస్టంలో కూర్చొని ఎగ్జామ్ రాయండి. నేను అదే చేసేవాడిని. మనకి ఇంత ఎనర్జెటిక్గా అసలు వాళ్ళు అలసిపోకుండా మీరు చూసుకుంటారు. మీరు కావాలంటే 1-2 రోజులు లీవ్ తీసుకుంటారు, వాళ్ళు లీవ్ తీసుకున్నది అనేదే ఉండదు. అంత డెడికేటెడ్గా మన కోసం వాళ్ళు చేసేది. అందుకే వాళ్ళందరికీ కూడా నా ఫ్యామిలీతో, నాతో నా ఈ జర్నీలో తోడుగా ఉన్నందుకు IACEకి చాలా చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నానండి.